హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు తీసిన వీడియోనండి, అంటే సోమవారం రోజు తీసిన వీడియో. సింపుల్గా అయితే పూజ చేసుకున్న ఫ్రెండ్స్. ఈరోజు పూలు అయితే ఏం దొరకలేదండి. అందరు మార్నింగ్ నాకన్నా ముందు వెళ్ళేసి పూలు మొత్తం చెట్ల మీద ఉన్నాయని తెంపేసారండి. ఈరోజు రిపబ్లిక్ డే కదా, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. అందరు ఇక పొద్దున లేచి మంచిగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించిన అండి. ఈరోజు అక్కడ జెండా ఎగరేస్తారు కదా. తర్వాత నేనైతే పప్పుచారు చేసిన. పప్పుచారు అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మంచిగా మెంతాకు కొత్తిమీర వేసి మసాలా పెట్టినా అండి. మంచి ఉప్పు కారం అవన్నీ వేసి బాగా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. తర్వాత చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా చేసిన. ఒక కూరతో తినలేం కదా, చిక్కుడుకాయ టమాటా చేసి ఫ్రై లాగా చేసిన అండి. మంచిగా దగ్గరికి వండిన. రేపైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి, చూడండి ఒకసారి, అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇప్పుడైతే షార్ట్ వీడియో పెడుతున్నా. పప్పుచారు ఇట్లా మసలేటప్పుడే టేస్ట్ చేసిన అండి. ఉప్పు కారం ఎలా ఉందో చూద్దామని నిజంగా నోట్లో పెట్టుకోగానే అసలు ఒక్కసారి ఎంత టేస్ట్ అనిపించింది అంటే చాలా బాగా అనిపించిందండి. నేను ఎప్పుడైనా పప్పుచారు మసలేటప్పుడు కొంచెం బెల్లం అన్న చక్కెర అన్న వేస్తాను అండి. ఆ రోజైతే నేను చక్కెర వేసిన, బెల్లం వేయలేదు. నాకు ఇట్లా ఇష్టం అండి. ఏదన్నా మన ఏ కూరలో ఇంట్లో సాంబార్లలో, పప్పుచారుల, చింతపులుసు దాంట్లో ఎప్పుడైనా సరే చక్కెర అన్న బెల్లం అన్న వేస్తే టేస్ట్ వేరేలాగా బాగా వస్తుందండి. నాకు చాలా నచ్చుతుంది. కానీ మా ఇంట్లో వాళ్ళకైతే చెప్పాను, నేను బెల్లం వేసిన అంటే వాళ్ళు తినరు, చెయ్యరు. కానీ అబ్బా బెల్లం వేసిన తీయగా ఉంటుంది, వద్దు అంటారు. అందుకే నేను చెప్పానండి. నేను తిన్న తర్వాత బాగుంది అని అంటే అప్పుడు చెప్తా, లేకుంటే ముందే చెప్పినాం అనుకో, ఇది అసలు వాళ్ళు తిన ముందుకే బాగాలేదని చెప్పి పక్కకు పెట్టేస్తారు. ఇంకా తర్వాత అంతా క్లీన్ చేసుకుని రేపు లాంగ్ వీడియో వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి, టేక్ కేర్.